ఇరాన్లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో టెహ్రాన్తో సహా పలు నగరాల నుంచి పారిపోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. జూన్ 13, 2025 నుంచి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్లోని అణు సైనిక స్థావరాలపై వైమానిక డ్రోన్ దాడులైతే చేస్తోంది. ఈ దాడుల్లో సీనియర్ సైనిక అధికారులు, న్యూక్లియర్ శాస్త్రవేత్తలతో సహా సుమారు 600 మంది చనిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. టెహ్రాన్లో భారీ పేలుళ్ల శబ్దాలు, ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ IRIB కార్యాలయంపై దాడి వంటి ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు అయితే పెరిగాయి. లక్షలాది మంది నగరాలను విడిచి కాస్పియన్ సముద్ర తీరం వైపు ప్రయాణిస్తుండగా టెహ్రాన్ హైవేలపై భారీ ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడ్డాయి. ఇంధనం కోసం క్యూలు, రవాణా వ్యవస్థ స్తంభించడం వంటి సమస్యలు ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు, ప్రత్యేకించి వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు వారి భద్రత, విద్యా భవిష్యత్తును అనిశ్చితంలో నెట్టివేస్తున్నాయి. విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఈ పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022లో అంచనా వేసిన గణాంకాల ప్రకారం ఇరాన్లో దాదాపు 2050 మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ప్రస్తుతం సుమారు 1500 మంది విద్యార్థులు MBBS కోర్సుల్లో చదువుతున్నట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్, ఇస్లామిక్ ఆజాద్, షాహిద్ బెహెస్తి, హమ్దాన్, కెర్మన్, గోలిస్తాన్ వంటి ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం. భారత్లో వైద్య విద్యలో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో, ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజుల నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా MBBS సీట్లు కేవలం 1.1 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 55,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య విద్యను అందించే దేశాలను భారతీయ విద్యార్థులు ఎంచుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్లోని వైద్య విశ్వవిద్యాలయాలు ఐరోపా, అమెరికా దేశాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ ట్యూషన్ ఫీజులని వసూలు చేస్తున్నాయి. 5 ఏళ్ల MBBS కోర్సుకు సుమారు 14 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతోందని అంచనా. అదనంగా ఇరాన్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను కూడా అందిస్తోంది. అధునాతన సౌకర్యాలు, సమగ్రమైన పాఠ్యాంశాలు, వైద్య అనుభవం పొందే అవకాశాలు, జాతీయ వైద్య కమిషన్ NMC నుంచి గుర్తింపు వంటి ప్రయోజనాలతో ఇరాన్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇక్కడి MBBS గ్రాడ్యుయేట్లు భారత్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులై ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. అయితే ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. వారి భద్రత, విద్యా కొనసాగింపు గురించి స్పష్టత లేకపోవడంతో కుటుంబాలు కలవరపడుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను దాదాపు నిలిపివేయడంతో సమాచారం అందడం కూడా కష్టంగా మారింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 13, 17 తేదీల్లో ఇరాన్ పరిస్థితిపై ప్రకటనలైతే జారీ చేసింది. అయితే ఖచ్చితమైన సహాయ చర్యల గురించి స్పష్టత లేదు.